తెచ్చుకున్నానండి. నెయ్యి అది కరగబెట్టుకున్నానండి. మేగడ ఉంటేను మామూలుగా పాల ప్యాకెట్లు తెప్పిస్తున్నామండి. ఈ మధ్య ఇల్లు మారాము కదండి, అందుకని పాల ప్యాకెట్లు తెస్తే అంటే అంతకుముందు గేదె దగ్గర పిండించుకునేవాళ్ళండి, కొంచెం బాగా వచ్చేది నెయ్యి. ఇప్పుడు పాల ప్యాకెట్ కదండి, కొంచెం తక్కువ వచ్చింది నెయ్యి. ఇంకా వచ్చిందండి నెయ్యి. కర్రీ చేయాలంటే వంకాయ కూర చేయాలండి. రేపు ఉదయం ఊరికి వెళ్తున్నాను, అంటే అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుందండి ఊరు. అంటే మా వాళ్ళు ఫంక్షన్కి అయితే రమ్మని ఫోన్ చేశారు, అందుకని రేపు ఉదయం 8:30కి బస్సు ఉందండి. ఇంకా వెళ్తాను. ఇల్లు కూడా 2 నెలల పైన అయిందండి, ఇల్లు కూడా క్లీన్ చేసి రాలేదు. ఈ మధ్యలో ఇల్లు రాలేదండి, ఏదో తగ్గుతానే ఉంది ఫంక్షన్లని, అందుకని వెళ్ళలేకపోయాను. ఎండలుగా ఉన్నాయి. మా వారు వచ్చే నెల వెళ్ళొచ్చులే అని అన్నారు. అందుకని మామూలుగా ఉన్నాను. లోపు ఇవాళ ఉదయం ఫోన్ చేశారు రమ్మని ఫంక్షన్ అని చెప్పి. వెల్లుండి ఫంక్షన్ అండి, ఓణీ ఫంక్షను, దానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇంకా ఊరికి వెళ్ళి ఇల్లు కూడా క్లీన్ చేసుకొని వస్తే సరిపోతుంది. ఇంకా 1 నెల తర్వాత వెళ్తానండి. అందుకని ఉదయం దోసకాయ 3 బద్దలు చేశాను, ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తున్నానండి. మరి కర్రీ కూడా చేస్తే రేపు ఉదయం ఊరు వెళ్తాను కదండి. 2 రోజులు వంకాయ కర్రీ, దోసకాయ 3 బద్దలు, రసం కూడా పెట్టాను. వేసుకొని మామూలుగా కుక్కర్లో పెట్టుకుంటారండి రైస్. మా వారు వండుకొని తింటారు 2 రోజులు. ఇటువైపు వంకాయలు కోసుకుందాం అనుకున్నాను కానండి, కనిపించదండి వీడియోకి, అందుకని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని కోసుకోవాల్సి వస్తుంది కూరగాయలు. కొంచెం ఇరుగ్గా ఉంటుందండి కిచెను, అంటే వాల్ లేదండి కూరగాయలు కోసుకోవడానికి, అందుకని దీని మీద పెట్టుకొని కోస్తున్నానండి. ఈరోజు ఉదయమే వాషింగ్ మిషన్ అన్నీ వేసుకొని ఇళ్ళది ఉడిచి తుడుచుకొని అంత పై పని అంతా అన్నీ చేస్తున్నానండి. ఈ కర్రీస్ చేస్తే
మంచినీళ్ళు పట్టుకోవాలా పట్టుకో. ఈ మధ్య వంకాయలు కొంచెం ఎండలకి కరుణెక్కుతున్నాయండి. ఇప్పుడు ఈ వంకాయలు బాగానే ఉన్నాయి. అంటే టమాటాలు, ఆనియను నేను అన్నీ కలిపి వేస్తానండి. పాల మీద మేగడ, పెరుగు మీద పాల మీద మేగడ కూడా వేస్తాను. ఈ వంకాయ కూర మా వారికి చాలా ఇష్టం అండి. ఎన్నిసార్లు పెట్టినా తింటారండి. ప్రతిరోజు పెట్టినా కర్రీ తింటారు. వంకాయ కర్రీ, బీరకాయ కర్రీ అన్నా చాలా ఇష్టం అండి. చపాతీలకు బాగుంటుంది. ఇది పాల మీద మేగడండి. మేగడేస్తున్నాను. కొంచెం పెరుగు కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగుంటుంది. అంతా కలిపేసుకుంటే ముక్కలు గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. నేను ఇలాగే చేస్తానండి వంకాయ కర్రీ. రేపు ఊరికి వెళ్ళేటప్పుడు నేను కూడా తీసుకెళ్తానండి కొంచెం, అందుకని ఎక్కువ పోసాను. అంటే రేపు ఉదయం టిఫిన్ చేసి వెళ్ళిపోతాను. రేపు ఎల్లుండి ఫంక్షను. సోమవారం ఉదయం మళ్ళీ ఇక్కడ వచ్చేస్తానండి. ఇంకా రేపు అక్కడికి వెళ్ళాక ఇల్లంతా బూజు దులుపుకొని అన్నీ మొత్తం దులిపేసుకొని ఇల్లు అది తుడుచుకొని అన్నీ సర్దుకొని
వెళ్ళిన ఫంక్షన్ చూసుకొని వచ్చేస్తానండి. కొంచెం కరివేపాకు వేస్తే మూత పెడితే కొంచెం మగ్గుద్దండి. ఇంకా మజ్జిగ చేయాలండి. మా వారికి మజ్జిగ చేస్తే మజ్జిగ వేసి ఇచ్చామనుకోండి ట్యాబ్లెట్లు వేసుకుంటారు మజ్జిగతో. కొంచెం కర్రీలో వాటర్ పోసుకుంటే మజ్జిగ చేశానండి మా వారికి. ఇవి నాకు, ఇవి మా వారికి అండి. మా వారికి ఇస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటారు. కర్రీ ఉడుకుతుందండి. ఇందులో చపాతీ పిండి కలిపితే, అంటే నేను కూడా తింటున్నానండి చపాతీ నైటు. అంతకుముందు రైస్ తినేదాన్ని, చపాతీ తింటున్నానండి. ఎందుకులే ఇన్ని, ఒకరికి రైస్ ఒకరికి చపాతీ అని చెప్పేసి నేను కూడా చపాతీ తింటున్నాను. కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకుంటే మెత్తగా వస్తాయండి చపాతీ, బాగుంటాయి. చపాతీ పిండి కూడా కలుపుకున్నానండి. ఒక అరగంట నానితే బాగుంటుంది, మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు కూడా. కర్రీ కూడా అయిపోవచ్చింది. కర్రీ కూడా ఉడికిందండి. గుజ్జు గుజ్జుగా బాగుంటుంది కర్రీ, వంకాయ కర్రీ. ఈ చపాతీలోకి బాగుంటుందండి. ఏంది ఇద్దరైనా కానీ ఇంత కర్రీ చేసుకున్నారనుకుంటాను, ఊరికి తీసుకెళ్తానండి.
కొంచెం బాక్స్లో మా వారు 2 రోజులు వేసుకొని తింటారు. అందుకని ఇంత కర్రీ చేశానండి. ఇంకా మా వారు స్నానం చేసి వచ్చాక చపాతీ వేసి కర్రీ, వంకాయ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా ఆయన చపాతీ వేసి పెట్టాక గిన్నెలు ఉంటాయండి. గిన్నెలు ఈ నైట్ తోమేసేసి ఈ ఉదయం టీ పెట్టేసుకొని టిఫిన్ తినేసి వెళ్ళిపోతానండి. మళ్ళీ ఆయనకి ఇబ్బంది కదా, గిన్నెలు అవి కడగాలి. మాకు పనమ్మాయి కూడా పెట్టుకోమండి మేము. అంటే మాకు ఉన్న బడ్జెట్ని బట్టి మేము ఫాలో అవుతూ ఉంటామండి. అందుకని మేము పనమ్మాయిని పెట్టుకోకుండా పనంతా నేనే చేసుకుంటానండి. ఎంత టైం అయినా సరే 2 అయినా 3 అయినా నేను ఒక్కోటి పని చేసుకుంటాను. ఈరోజు అంటే ఊరేస్తున్నాను కాబట్టి రేపు ఉదయం ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. వీడియో లెంత్ పెరిగిపోతుందండి. 15 మినిట్స్ అయినట్టుంది. ఇంకా ఏంటంటే ఇవన్నీ వీడియోలో చూపించాలి కాబట్టి ఇంత లెంత్ ఇంత టైం పట్టిందండి. సరేనండి, ఇంకా ఉంటానండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.